ఇది వచ్చేసరికి మేడం పైకస్ బోన్సాయ్ మేడం. పైకస్ బోన్సాయ్. బోన్సాయ్. లరాంటా. ఇది జపాన్ వెరైటీ మేడం. ఓకే. ఇది ఒక కిలో వచ్చరికి 2 lakhs అలా పడుతుంది. ఫ్రూటింగ్ అంటే ఫ్రూట్ 2 lakhs. నోని ఫ్రూట్. ఏంటి సార్? నూనె ఫ్రూట్. నోని మియాజాకి మేడం. మియాజాకి మన గార్డెన్ లో ఇంకొక వెరైటీ మేడం, మ్యాజికల్ ఫ్రూట్ అన్నమాట. మ్యాజికల్ ఫ్రూట్. దీని ఒరిజినల్ నేమ్ వచ్చారు జడ్జెడ్ ప్లాంట్. పెద్ద మొక్క అయితే 1 lakh లక్షల్లో ఉంటది. ఇంకా అంత కాస్ట్ ఉండడానికి అందరూ యాపిల్ ఏంటంటే బతుకుదని చెప్తుంటారు కదా, ఇది సిమ్లా యాపిల్ కదా మేడం. ఇది వచ్చేసరికి HRM 99 యాపిల్ అన్నమాట. మన టెంపరేచర్ కి తట్టుకునే మొక్క ఇది, కొత్తగా వస్తుంది అన్నమాట. HRM 99. ఇది వచ్చేసరికి జపనీస్ జామా. లోపల సీడ్స్ ఏముండదు మేడం, సీడ్ ఏముండదు, బాగా ప్యూరిఫై చేస్తుంది. దీనికి వీక్లీ 2 times వాటర్ ఇవ్వాలి. వాటరింగ్ 2 times డైలీ వాటర్ స్ప్రే చేయాలి. ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనమాట. ఇవి ఎలా వెళ్తాయని మనకి బొకేస్ పర్పస్కి వెళ్తుంటాయి, గిఫ్ట్ పర్పస్కి వెళ్తుంటాయి మనకి. ఇది వచ్చేసరికి మేడం రెడ్ పనస్ మేడం. పనసలో రెడ్ జాక్ ఫ్రూట్ అంటారు కదా, ఇది రెడ్ జాక్ ఫ్రూట్. అంటే దీని స్పెషల్ ఏంటంటే ఈ ఫ్రూట్ 2 hours దాకా పులుపు కారం అయితే కూడా స్వీటే. అంటే మనం పులుపు కారం తిన్నా కూడా నోరు స్వీట్ గా ఉంటుంది. హాయ్ వ్యూవర్స్, నమస్కారం అండి. ఈరోజు మనం ఒంగోలు చీరాల హైవేలో ఉన్న ఎన్వివి గార్డెన్లో ఉన్నాము. ఎన్వివి గార్డెన్లో డాక్టర్ వర్మ గారు ఉన్నారండి. వర్మ గారితో మాట్లాడి ఆయన గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో తెలుసుకుందాం. చూద్దాం రండి ప్లీజ్. నమస్తే మేడం. నమస్కారం సార్. మన గార్డెన్లో వచ్చరికి 80 varieties ఉన్నాయి మేడం. ఫ్రూట్ వెరైటీస్ ఎక్కువ. ఫ్రూట్స్ గార్డెన్ మంది. అందులో మెయిన్ ఏంటంటే మ్యాంగోస్ లో 2 varieties ఇంపార్టెంట్ అనమాట. 2 varieties. ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్ మ్యాంగో. బ్లాక్ మ్యాంగో మేడం. దీని స్పెషల్ ఏంటంటే ఓన్ కలర్ వేరియేషన్ అనమాట. కలర్ అంతా ఈ కలర్ లో ఉంటది. మ్యాంగో ఈ కలర్ లో ఉంటది. లోపల మళ్ళీ ఎల్లోనే కామన్. ఈ కలర్ లో లీఫ్ కూడా సేమ్ లో ఉంటది అనమాట. ఇది 3 years ఫ్రూటింగ్ వస్తుంది. సీజనల్ 3 years కి ఫ్రూటింగ్ వచ్చింది స్టార్ట్ చేస్తే. దీని ప్రైస్ కూడా బాగా హై ఉంటది. ఎంత సార్ ప్రైస్? 3000 పడుతుంది. 3000. ఎక్కడి నుంచి తెప్పిస్తారు సార్? ఇది మొత్తం మనకి కరీం నుంచే. ఇంకో వెరైటీ సార్, ఇంకా వెరైటీస్ రండి. ఇంకో వెరైటీ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మియాజాకి మేడం. మియాజాకి ఇది జపాన్ వెరైటీ మేడం. ఇది ఒక కిలో వచ్చరికి 2 lakhs అలా పడుతుంది. ఫ్రూటింగ్ ఫ్రూట్ 2 lakhs. ఆల్రెడీ ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు సెట్ అవుతుంది. మామూలు ఇంకో 2 years ఫ్రూటింగ్ వస్తుంది. మియాజాకి పేరు. బాగా మన వెదర్ కి మన సాయిల్ కి ఇది వస్తుంది మేడం. వస్తుంది కంపల్సరీ. ఇది ఏంటంటే కొంచెం జపాన్ వెరైటీ అన్నమాట. ఇప్పుడు మన ఇండియాలో కూడా చేస్తున్నారు అన్నమాట. ఇది ఇంచుమించు అలా 25 అలా పడుతుంది. మిగతా నార్మల్. ఇంకో వెరైటీ సరికి ఇది కూడా మేడం అవకాడో. ఇది అయితే మనకి 4 years కి వస్తుంది అన్నమాట. ఫ్రూటింగ్ చాలా మంచి ఫ్రూట్ మేడం. ఇది బయట కూడా కాస్ట్ వస్తుంది మేడం. అన్నీ వచ్చాయి. తర్వాత ఇంకో వెరైటీ ఉంది మేడం మంచిగా, మనకి సీజన్ లేకుండా ఎప్పుడు వచ్చే స్టార్ ఫ్రూట్. దీంట్లో ఏంటంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది అన్నమాట. ఇది స్టార్. దీని సీజన్ ఉండదు, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. వస్తూ ఉంటుంది మేడం. కొంచెం పెరగడం టైం తీసుకుంటుంది, ఎప్పుడు వస్తూ ఉంటుంది. తర్వాత మేడం నెక్స్ట్ వచ్చేసరికి పంపర్ పనస మేడం. పంపర పనస. ఇది వెరైటీ. దీనికి అలా ఫ్రూటింగ్ వస్తూ ఉంటుంది. ఇది దీనికి కూడా సీజన్ ఏమి ఉండదు, మన కొన్నిలోనే మెయింటైన్ చేసుకోవచ్చు ఈ వెరైటీని. పేరు వచ్చరికి పంపర పనస. దబ్బగా లాగా ఉంటుంది, లోపల రెడ్గా ఉంటుంది అన్నమాట తొన్నలు. స్వీట్ ఇది ఆ వెరైటీ మేడం. నెక్స్ట్ వెళ్దాం. బత్తాయి చూపిస్తాను ఇక్కడ మేడం. నెక్స్ట్ వచ్చేసరికి ముసాంబి మేడం. ఇది వచ్చేసరికి కోడూరు ముసాంబి అన్నమాట. ఇది ఆల్రెడీ 3 years ప్లాంట్. దీనికి సీజన్ ఉండదు, బాగా స్వీట్. అంటే ఏ సీజన్ లో వస్తుంది మేడం. పేరు కూడా కోడూరి బత్తాయి అన్నమాట. సీజన్ ఉండదు. బత్తాయి ముసాంబి అంటారు కదా, బత్తాయి. అంటే అన్ని సీజన్ లో వస్తుంది మేడం. ఇది కంపల్సరీ వస్తుంది అన్నమాట. ఇంకా సార్ ఇంకే వెరైటీస్ ఉన్నాయి మేడం. ఇది బత్తాయి మేడం. ఇదంతా ఒకటే. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనకి రామఫలం, సీతాఫలం, 4 varieties కదా. అందులో బెస్ట్ వన్ ఏంటి మేడం, లక్ష్మణ ఫలం అని చెప్పి. ఇది క్యాన్సర్ ఫ్రూట్ అన్నమాట. క్యాన్సర్ ఫ్రూట్. అవును మేడం. చాలా మంచి మెడిసినల్ ప్లాంట్ ఇది లక్ష్మణ ఫలం. ఫ్రూటింగ్ కూడా 1.5 years వచ్చేస్తుంది. అంటే ఇవి కూడా మన సాయిల్ కి బాగుంటాయి. వస్తాయి మేడం. నెక్స్ట్ వన్ మీరు వస్తే చూపిద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అరజాబాయ్. చాలా కొత్త వెరైటీ అన్నమాట. అరజాబాయ్. ఇదేంటంటే చూడడానికి జామకాయ ఎలా ఉంటుంది, దీనికి ఫ్లేవర్ ఎలా ఉంటుంది, మన మామిడికి ఉంది, పచ్చి మామిడికి ఆ ఫ్లేవర్తో ఉంటుంది. బాగా ఎల్లో కలర్ వస్తుంది, అప్పుడు బాగుంటుంది ఫ్రూటింగ్. అరజాబాయ్ పేరు. మొత్తం రాజమండ్రి మేడం, కడియం నుంచి. నెక్స్ట్ ఇంకో వెరైటీ చూపిస్తాను. యాపిల్ మెయిన్
అందరూ యాపిల్ ఏంటంటే బతుకుదని చెప్తుంటారు కదా, ఇది సిమ్లా యాపిల్ కదా. సిమ్లా యాపిల్ కదా మేడం, ఇది వచ్చేసరికి HRM 99 యాపిల్ అన్నమాట. మన టెంపరేచర్కి తట్టుకునే మొక్క, ఇది కొత్తగా వస్తుంది అన్నమాట. HRM 99 ఇది 3 years ఫ్రూటింగ్ వస్తుంది. తర్వాత ఇంకోటి జామ్లో వెరైటీ మేడం, స్ట్రాబెర్రీ జామ. ఇది ఎలా ఉంటుంది అంటే చూడడానికి జామ చెట్టులో కూడా ఉండదు, వేరే చెట్టులా ఉంటది. ఇది స్ట్రాబెర్రీ జామ. సైజ్ వచ్చరికి మనకి స్ట్రాబెర్రీ సైజులో ఉంటుంది. ఫ్రూటింగ్ లేదు కానీ మనం దీనికి నిమిషం చూపిస్తాం. స్టార్ట్ అయింది ఫ్లవరింగ్ స్టార్ట్, ఇదిగోండి ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇది మన చిన్న నిమ్మకాయ సైజులో వస్తుంది కాయ అంతే. బాగా స్ట్రాబెర్రీ జామ రెడ్ మట్టి మన జామకి టేస్ట్ మేడం, జామకాయ టేస్ట్ స్ట్రాబెర్రీ సైజులో వస్తుంది అంతే మేడం. నెక్స్ట్ ఇవి కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 3 పడుతుంది, 300 పడుతుంది. 300 అవును మేడం. మన సాయిల్ కి వస్తుంది మేడం. ఇది కుండీ పర్పస్ అన్నమాట. మనకి కుండీలోనే మెయింటైన్ చేసుకోవచ్చు. కుండీలో మెయింటైన్ చేసుకోవచ్చు మేడం, నేలలో అవసరం లేదు. కుండీలో ఇదే మొక్క మనకి కుండీలో కూడా ఉంది. నెక్స్ట్ కొత్త వెరైటీ మేడం, లిపోట్. కొత్త వెరైటీ మాట, పూణే నుంచి వచ్చింది లిపోట్. ఇది లిపోట్ మనకి ఎలా ఉండదు, చూడడానికి ఎలా ఉండదు అంటే మనకి నేరేడుగా ఉంది కదా ఆ టైప్ లో ఉంటది. ఇది మన 4 years వస్తుంది ఫ్రూటింగ్. కొత్త వెరైటీ లిపోట్. ఇవి నేలలోనా కుండీలో? ఇవి నేలలో వేయాలి మేడం, నేలలో వేయాలి కంపల్సరీ. ఇంకో వెరైటీ చూపిస్తాను మేడం, కివి. ఈ మొక్క తీసుకున్నాం బ్రో, ఇది బాగుంది. కివి ఫ్రూట్, కివి మేడం. ఇది క్రేపర్ మేడం. ఇది మనకి 2.5 years వస్తుంది అన్నమాట. ఇది క్రేపర్ అల్లుకుంటది. ఇప్పుడు నేరేడులో ఇంకో వెరైటీ చూపిస్తాను మేడం మీకు కొత్తగా. నేరేడులో ఏంటంటే మనకి అలా నేరేడు ఉంటుంది, బడోనియా ఉంటుంది. ఇది కాటన్ నేరేడు అన్నమాట. కాటన్ నేరేడు బాగా సైజ్ బాగా పెద్ద వస్తుంది. కాటన్ నేరేడు. ఇవి కుండీలా? ఇది కుండీ మేడం, గ్రాఫ్టింగ్ వెరైటీ, కుండీ పర్పస్. కుండీ పర్పస్. ఇది మినిమం ఎంత హైట్ వస్తాయి సార్ ఇవి? కుండీ ఆ ఫోటో తీసుకోవాలి. అప్పుడు కుండీలో మొక్క పెట్టానన్నా అది అదే మేడం. మళ్ళీ ఇంకో వెరైటీ జామలో, ఇది వచ్చేసరికి జపనీస్ జామ. లోపల సీడ్స్ ఏముండదు మేడం, సీడ్ ఏముండదు, ఉండదు. లోపల పింక్ కలర్ వస్తుంది, పెద్ద కాయ వస్తుంది. జపనీస్ గువా ఇది, ఈ వెరైటీ. ఇవి ఫ్రూటింగ్ ఎన్ని సంవత్సరాలు? ఇది 2 years పడుతుంది. ఇంకో వెరైటీ చెప్తాను, పనసలో ఒక వెరైటీ ఉంది, కాయ వచ్చున్నాయి ఆల్రెడీ. స్మెల్ ఏదో డిఫరెంట్గా వస్తుంది, స్మెల్ వస్తుంది కదా మీకు, ఆకుల స్మెల్ అది కూడా అడగండి. డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఇది వచ్చేసరి మేడం రెడ్ పనస్ మేడం. పనసలో రెడ్ జాక్ ఫ్రూట్ అంటారు కదా, ఇది రెడ్ జాక్ ఫ్రూట్. అంటే లోపల మామూలు నార్మల్ గా మనకి లోపల ఎల్లో కలర్ ఉంటాయి కదా, ఇవి రెడ్ వస్తుంది అన్నమాట. రెడ్ వస్తుంది. 2 years ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది కానీ సెట్ అవ్వదు మనకి. 2 years కంప్లీట్. ఇది కుండీలో మెయింటైన్ చేసుకోవచ్చు, వచ్చేస్తుంది మేడం. రెడ్ జాక్ ఫ్రూట్ అంటే ఎంత వస్తుంది సార్? ఫ్రూట్ ఎంత వస్తుంది చెప్తాను మేడం. మామూలుగా ఏంటంటే మామూలుగా మనకి పెద్ద జాక్ ఫ్రూట్ లో ఒక 20-30 ఉంటాయి కదా, మనకి మినిమం ఒక 10 pieces ఉంటాయి లోపల అంతే. ఓన్లీ 10 pieces ఉంటాయి. ఇంత సైజ్ వస్తుంది అంతే, ఇంతే మేడం వచ్చేది. చాలా బాగుంది. రెడ్ జాక్ ఫ్రూట్. ఈ డిఫరెంట్ స్మెల్ వస్తున్నాయి లీవ్స్. ఉన్నాయి మేడం, కొన్ని ఉన్నాయి. ఎందుకు అలా చెప్తాను. అందులో ఒక వెరైటీ ఉంది ఇక్కడ మన దగ్గర. ఇది ఎంత పడుతుంది సార్ కాస్ట్? ఇది మేడం ఇది 200 మేడం. 200 పడుతుంది. క్యాష్యూ నట్ ఇదండి మేడం. మనకి మామూలు జీడి మామూలు అంటారు కదా, ఇది మామూలు ఎక్కువ హైట్లో వస్తుంది. ఇప్పుడు అలా కాదు, ఇది తక్కువ హైట్ అని వచ్చేస్తుంది. క్యాష్యూ నట్ జీడి మామూలు, చాలా చిన్న చెట్టుకే క్యాష్యూ వచ్చేస్తుంది. ఇదేంటి వెరైటీ బాగుంది? హైబ్రిడ్ వెరైటీ మేడం, హైబ్రిడ్ క్యాష్యూ నట్ అంతే. ఓకే, చిన్న చెట్లకే వచ్చేస్తాయి. వస్తామండి, ఇవి స్మెల్ వచ్చేది. ఇంకా బ్లాక్ బెర్రీ ఉంది అక్కడ, అది చెప్తా కొన్నిళ్ళు. మేడం ఇది వచ్చేసరికి బ్లాక్ బెర్రీ మేడం. ఇది బాగా క్రేపర్ మాట. ఇది మన ఇది అల్లుకుంటది, ముళ్ళు ఉంటాయి మేడం. మన గులాబీలాకి ముళ్ళు ఉంటాయి. ఇది ఫ్రూట్స్ ఎలా ఉంటాయి, బ్లాక్ గా స్ట్రాబెర్రీ లాగా ఉంటే బ్లాక్ గా ఉంటుంది, గుత్తులు గుత్తులు కాస్తా ఉంటుంది. ఇది 1.5 years వస్తుంది. స్వీట్ మేడం, 1.5 years వస్తుంది. అల్లుకుంటుంది మేడం. మీకు ఇంకో మెడిసిన్ ప్లాంట్ చూపిస్తారండి. ఇది మెడిసిన్ ప్లాంట్? అవును మేడం. నోని ఫ్రూట్. ఏంటి సార్? నూనె ఫ్రూట్. నోని. ఓకే, ఇది తీసుకోండి బ్రో ఈ ఫోటో. ఇదేంటంటే ప్రపంచంలో గల అతి మంచి ఫ్రూట్ అంటే ఇదే నోని ఫ్రూట్. చెప్తాను. ఇదేంటంటే క్యాన్సర్ ఫుడ్. ఇది కూడా ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనకి దీన్ని మనం ఈ ఫ్రూట్ ని బాగా పండిన తర్వాత ఆ ఫ్రూట్ ని మనం బాగా గాజు సీసాల్లో స్టోరేజ్ చేసుకుంటే ఉండే కొద్దికి మనం మామూలు పచ్చడి పెడతాం కదా, అలాగే ఊరగాయ వచ్చేది కదా, అలాగే అలా గాజులో స్టోరేజ్ చేస్తే సీసాలో ఉండే కొద్దికి దాంట్లో నుంచి ఒక రసం బయటకు వస్తుంది, లిక్విడ్ లాంటి. ఆ లిక్విడ్ స్టోర్ చేసుకుని రోజు ఒక గ్లాస్ లో ఒక స్పూన్ తాగితే అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండమాట, ఎంత ఉండవు. నోని ఫ్రూట్ మేడం. ప్రపంచం ఇది, దీని పేరు సూపర్ ఫ్రూట్. నోని ఫ్రూట్ ఇది చాలా మంచి మెడిసిన్ ప్లాంట్. ఇది నేలపైన వచ్చేస్తుంది మేడం, కుండీలో వచ్చేస్తుంది. అప్పుడే కాయలు కూడా వచ్చేసినాయి కదా నోని ఫ్రూట్. ఇది దీన్ని సూపర్ ఫ్రూట్ అంటారు. ఇది 250 పడుతుంది అంతే మేడం, అంతే.
అంటే దీన్ని ఊరగాయలా పెట్టేయాలి. అలా కాదు ఏంటంటే ఇదే ఇప్పుడు బాగా పండుతాయి, ఇవి ఎల్లో కలర్ వస్తాయి. అప్పుడు ఒక గాజు సీసాలో స్టోరేజ్ చేస్తే అవి ఉండే కొద్దిగా మెత్తగా అయిపోతాయి కదా. సైజ్ ఎంత వస్తాయి సార్? ఇంత వస్తాయి మేడం, ఇంత వస్తుంది. అంటే ఇప్పుడు కవర్లో తక్కువ వచ్చింది, కానీ అదే మనం పెద్ద చెట్టు ఏంది అనుకో సైజ్ బాగా పెరిగింది. ఇవి హైబ్రిడ్ కాబట్టి ఇలా ఉంటాయి, నాటి పెద్ద చెట్లు అయిపోతాయి. ఇదే బాగా క్లీన్ చేసి తడి లేకుండా గాజు సీసాలో పెట్టేస్తే 1 వీక్ ఏంటంటే లిక్విడ్ వస్తుంది అన్నమాట. ఇది మొత్తం దగ్గర అయిపోయి ఆ లిక్విడ్ మనం హీట్ వాటర్లో కలిసి తాగుతా ఉంటే చాలా మంచిది. నోని ఫ్రూట్ అది. ఇంకొక ఫ్రూట్ చూపిస్తాను, చాలా బాగుంది. రండి మేడం. మిరాకిల్ అని చెప్పేసరికి మన గార్డెన్లో ఇంకొక వెరైటీ మేడం, మ్యాజికల్ ఫ్రూట్ అన్నమాట. మ్యాజికల్ ఫ్రూట్ మిరాకిల్ ఫ్రూట్ అంటారు. దీనికి ఏంటంటే చిన్న మన ఈత కిందలాగా కాయ వస్తుంది, రెడ్ వస్తుంది. దీని స్పెషల్ ఏంటంటే ఈ ఫ్రూట్ తిన్న 2 hours దాకా పులుపు కారం అయితే కూడా స్వీటే. అంటే మనం పులుపు కారం తిన్నా కూడా నోరు స్వీట్ గా ఉంటుంది. ఇది మ్యాజికల్ ఫ్రూట్, మిరాకిల్ మేడం. ఇది మనకి ఒక 5 months వచ్చేస్తుంది, వచ్చేస్తుంది ఓవర్గా వచ్చేస్తుంది. దీనికి సీజన్ ఏముండదు, మొక్క పెరిగింది దాకా. ఇవి వచ్చేసరికి ఆర్నమెంటల్ ప్లాంట్స్ మేడం, ఇండోర్ వెరైటీస్. వీటికి ఏంటంటే డైరెక్ట్ గా ఎండ పడకూడదు అన్నమాట, పడకూడదు. అలాగే వీటిలో మంచి ప్లాంట్ అని చూపిస్తాను. ఇటండి మేడం, ఇది మేడం, ఇది వచ్చేసరికి ఆక్సిజన్ ప్లాంట్ అంటారు. దీని ఒరిజినల్ నేమ్ వచ్చారు జడ్జెడ్ ప్లాంట్. ఇది ఏంటంటే మనకి ఎయిర్ ని బాగా ప్యూరిఫై చేస్తుంది. ఇది ఎక్కువ మనకి బెడ్రూమ్ పర్పస్ లో వాడతారు అన్నమాట. బెడ్రూమ్ లో వెంటిలేషన్ ఉంటుంది కదా, అప్పుడు ఎయిర్ ని బాగా ప్యూరిఫై చేస్తుంది. దీనికి వీక్లీ 2 times వాటర్ ఇవ్వాలి. 2 times డైలీ వాటర్ స్ప్రే చేయాలి. చాలా బెస్ట్ ప్లాంట్ ఇదే మన గార్డెన్. ఎవ్రీడే అవసరం లేదు, వీక్ 2 times. యాక్చువల్ గా దీన్ని ఆక్సిజన్ ప్లాంట్ అంటారు కదా. అవును మేడం, ఆక్సిజన్ ప్లాంట్ మన 4 varieties ఉన్నాయి మేడం. ఫస్ట్ వన్ 4 varieties. మెయిన్ ఏదైనా జడ్జెడ్ ప్లాంట్, తర్వాత స్నేక్ ప్లాంట్, తర్వాత రబ్బర్ ప్లాంట్, తర్వాత మనీ ప్లాంట్. ఈ 4 varieties. ప్రతి మొక్క ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, కానీ ఎయిర్ ని ఫ్రీఫై చేస్తే మాత్రం జడ్జెడ్ ప్లాంట్. ఇది నెంబర్ 1 మెయిన్ ప్లాంట్, ఇది జడ్జెడ్ ప్లాంట్. తర్వాత రబ్బర్ ప్లాంట్ ఉంటుంది. ఇంకేమున్నాయి సార్? అక్కడ రబ్బర్ ప్లాంట్ చూపిస్తుంది మేడం. ఇంక ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనమాట. ఇవి ఎలా వెళ్తాయని మనకి బొకేస్ పర్పస్కి వెళ్తుంటాయి, గిఫ్ట్ పర్పస్కి వెళ్తుంటాయి మనకి, ఆ వెరైటీ మాట. ఇది సార్ మేడం ఇది వచ్చేసరికి టవర్ క్యాక్టస్ మేడం. దీనికి వాటర్ అసలు ఇవ్వకూడదు, వాటర్ లేకుండా బతుకుతుంది అనమాట. వీక్లీకి మంత్కి వచ్చి 2 times ఇచ్చినా పర్లేదు. పేరు వచ్చరికి టవర్ క్యాక్టస్. ఇది ఇండోర్ ప్లాంట్. ఇండోర్ మేడం, ఇండోర్ పర్పస్. ఇండోర్. ఇంకో వెరైటీ చెప్తాను, ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసరికి మేడం పైకస్ బోన్సాయ్ మేడం. పైకస్ బోన్సాయ్. ఇది ఏంటంటే ఆల్రెడీ 8 years ప్లాంట్. 8 years ప్లాంట్. ఇది ఏంటంటే దీని స్పెషల్ ఏంటంటే ఇంత హైట్ ఉంది మేడం. మనకి ఈ మొక్కను హైట్ చూడకూడదు, కింద స్టమ్ చూడాలి. స్టమ్ కనిపిస్తుంది, ఈ స్టమ్ ఉంది కదా. ఇది దీని స్పెషల్ ఏంటంటే ఇయర్కి వచ్చి 1 inch సైజ్ పెరుగుతుంది. హైట్ సంబంధం లేదు, స్టమ్ రావాలి. బోన్సాయ్ అంటే మన స్టమ్ మాట. ఏం ఫ్రూట్స్ వస్తాయి? ఈ ఫ్రూట్స్ ఓన్లీ షో ప్లాంట్ మేడం. ఇది ఈ మొక్క లక్షల్లో ఉంటుంది అన్నమాట. పెద్ద మొక్క అయితే 1 lakh లక్షల్లో ఉంటుంది. ఇంకా స్టమ్ ను బట్టి మనకి ఏ షేప్ కూడా స్టమ్ మేడం కారణం దాన్ని షేప్ చేస్తాం. మన ఏ షేప్ కూడా షేప్ అదే మేడం దీని స్పెషల్. ఈ మొక్క హైట్ సంబంధం లేదు అన్నమాట. కింద రీసెంట్ గా గ్రాఫ్టింగ్ కట్టాం, మళ్ళీ వచ్చింది. ఇది ఇయర్కి వచ్చి 1 inch పెరుగుతుంది. ఇది బాగా స్లోగా పెరుగుతుంది మేడం. అంటే 8 years అంటే ఇంతే ఉంది. హైట్ తక్కువ వస్తాం. మన పాటు మార్చుని పెరిగిపోయి మన చిన్న బాటలో పెట్టాక మనకి స్టమ్ కావాలి. బోన్స్ అనగానే మనకి స్టమ్ ఇంపార్టెన్స్ అన్నమాట. ఇంకా గ్రాఫ్టింగ్ చేస్తాం అన్నమాట ఈ వెరైటీ. అది ఇంకేమున్నాయి సార్? ఇంకా రండి మేడం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది దీని పేరు వచ్చేసరికి పైకాస్ లరాంటా. పైకస్ లరాంటా ఓన్లీ షో ప్లాంట్ మేడం. ఇండోర్ బాగుంటుంది అన్నమాట. అట్రాక్షన్ గా ఫ్లవర్స్ ఓన్ లీవ్స్ మేడం. పైకాస్ లరాంటా. ఇంకోటి వచ్చేసరికి రబ్బర్ ప్లాంట్ మేడం. ఇది మీరు ఇందాక అడిగారు కదా లాస్ట్ టైం, ఇందాక ఆక్సిజన్ ప్లాంట్ లో పాటు ఇది కూడా రబ్బర్ ప్లాంట్. ఇది కూడా ఆక్సిజన్ ప్లాంట్. 4 varieties ఇది ఒకటి. దీనికి వాటరింగ్ ఇది డే బై డే. చూసారు కదండి మన వర్మ గారి ప్లాంటేషన్ లో ప్లాంట్స్ వెరైటీస్ అన్ని చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.